గవర్నమెంట్కి ధన్యవాదాలండి. మమ్మల్ని మీరేం చేయాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు, కానీ మా వారిని స్టేషన్ల మీద స్టేషన్లు తిప్పుతున్నారు. ఆయన నిజంగానే తప్పు మాట్లాడారంటే కేసుల మీద కేసు వేస్తున్నారు. వాటన్నిటికీ ఆయన బెయిల్స్ తెచ్చుకుంటున్నారు, మళ్ళీ వేస్తున్నారు, మళ్ళీ తెచ్చుకుంటున్నారు. బట్ ఎందుకండి ఇంత హెరాస్ చేస్తున్నారు? అవసరమా మీకు? ఒక మనిషి నోటి నుంచి ఒకళ్ళు మాట్లాడితే తప్పు, ఇంకొకరు మాట్లాడితే తప్పు కాదు అన్నప్పుడు ఇవే కేసులు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వేయాలి కదండి. ఆయన మాట్లాడిందే మా వారు మాట్లాడారు. మా కుటుంబం మొత్తాన్ని చంపేయాలనుకుంటే ఒకేసారి చంపేయండి. ఇలా కేసుల మీద రోజుకొకటి నాకున్న పసిపిల్ల చాలా బాధపడుతుంది. వాళ్ళ నాన్నగారు కావాలి అనేసి చాలా ఇబ్బంది పడుతుంది. నాకున్న చిన్న పాప చాలా ఇబ్బంది పడుతుంది. తన మొక్కమన్నా చూడండి, లేదా మా కుటుంబ సభ్యులు మేము అందరం ఒకేసారి చచ్చిపోతామండి. ఎందుకంటే నోట్లోంచి ఒక మాట వచ్చిన తర్వాత ఒకళ్ళు మాట్లాడితే తప్పు లేదు, ఇంకొకరు మాట్లాడితే తప్పు అన్నప్పుడు హింస పెడుతున్నారండి. మీరు కేసులు పెట్టట్లేదండి. ఒక కేసు అంటే సరేనండి, ఒక స్టేషన్ అంటే సరేనండి, బెయిల్ వస్తుంది మళ్ళీ తీసుకెళ్తున్నారు, బెయిల్ వస్తుంది మళ్ళీ తీసుకెళ్తున్నారు అంటే ఒకసారి ఆలోచించండి సార్. లేదా చంపేయండి, ఒకసారి చంపేయండి, అయిపోతుంది. ఇక మీరు ప్రశాంతంగా మీరు చేసుకోవచ్చు. మిమ్మల్ని ప్రశ్నించడమే మా వారు చేసిన తప్పు అయితే చంపేయండి. ఆయనతో పాటు మమ్మల్ని చంపేయండి. ఆయన ఒక్కడనే కాదు, ఆయనతో పాటు ఆయన కుటుంబం, నేను, నా కూతురు, మమ్మల్ని కూడా చంపేయండి. ఇంతకు మించి మేమేమీ చెప్పలేమండి. మాఫింగ్ వీడియోస్ ఏంటండి? అలాంటి వీడియోస్ ఎక్కడన్నా పెడతారా అండి? అలాంటివి ఎక్కడన్నా ఉంటాయా? తప్పండి, మీరు చేసేది చాలా తప్పు. మాఫింగ్ వీడియోస్ చేయడం అనేది చాలా తప్పు. ఒకసారి మీకు ప్రశ్న రావని మొన్న మీటింగ్లో మాట్లాడిన మాటల వల్ల అతని మీద కేసు అయింది. రోజు అన్న జైలుకి వెళ్ళాడు. ఆ మాటలకి తులసి చంద్ ఎలా సమర్థిస్తుంది? ఎందుకు ప్రశ్న రావణ్ అనే వ్యక్తిని ఇలా బలిపశువం చేశారు? ప్రశ్న రావణ్ ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి, విజయవాడకి చెందిన వ్యక్తి. గత కొంతకాలంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ప్రశ్న రావణ్ చాలా అగ్రెసివ్గా వీడియోస్ చేస్తున్నారు. ఇక్కడ ఒకటి నేను క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ చాలా తెలుగుగా తులసి చంద్ ఏం చేస్తుందంటే అండి, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్న రావణ్ ఒకటే. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, ప్రశ్న రావణ్ కూడా అదే మాట్లాడుతున్నారు. సో వీళ్ళిద్దరూ ఒకటే అనేది క్రియేట్ చేయడానికి చాలా తాపత్రయపడిందండి. నిజంగా తెలివితేటలన్నీ ఏదైనా మంచి పాయింట్ ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తే బాగుండేమో అంత తెలివితేటలు ప్రదర్శించింది. అంటే ప్రశ్న రావణ్ ఒక జర్నలిస్ట్ కాదు. ఈ విషయం అతను ఎక్కడ ఏ మీడియా ఆర్గనైజేషన్స్లోనూ పనిచేయలేదు. తనకు తాను ఒక జర్నలిస్ట్గా ఎక్కడ చెప్పుకోవట్లేదు. నేను ఒక ప్రెషర్ గ్రూపు, నేను ఒక యాక్టివిజం చేస్తున్నా, నేను ప్రశ్నిస్తున్నా, ఒక పౌరుడిగా నేను క్వశ్చన్ చేస్తున్నాను. అదే నా ప్రధాన ఉద్దేశం. నా ఛానల్ని ప్రశ్నించడానికి, ప్రజల వాయిస్ని వినిపించడానికి, గట్టిగా నిర్భయంగా ప్రశ్నించడానికే నేను ఈ ఛానల్ పెట్టాను అనేది అతను చేసిన ప్రకటన చాలాసార్లు. దీనికి రీజన్ కూడా పవన్ కళ్యాణే. ఎందుకంటే రావణ్ అనే వ్యక్తి ఒక ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ ఉండే వ్యక్తి, ఒక నాస్తికుడు, ఒక అభ్యుదయ సమాజాన్ని చూడాలి అని అనుకునే వ్యక్తి, ఎక్కడైనా అన్యాయం జరిగితే చాలా గట్టిగా క్వశ్చన్ చేసే వ్యక్తి, భయము అనేది తెలియని ఒక వ్యక్తి. సో ఇవన్నీ కూడా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ క్యారెక్టర్స్ కూడా. ఎమోషనల్ కాదు సార్, మీరు సమాజంలో బాధ చూస్తా నేను నాకేమైనా సరదా అనిపించాను, నాకు గుండె చెరువు అయిపోతుంది. ఎవరు పట్టించుకోరండి పవన్ కళ్యాణ్ గారు మాటలు, ఈ బాధ, ఈ ఆవేదన. ఒకసారి నన్ను చూసి ఆ మాటలు ఏదైతే మాటలు మాట్లాడారో అదే మాటలు ఇప్పుడు రావణ్ మాట్లాడుతున్నాడని కంపేర్ చేస్తుంది. ఎంత ఘోరం అంటే ఏంటి ఈ కంపారిజన్? ఇప్పుడు నాకు బోర్డర్లో ఉన్న సైనికులు అంటే ఇష్టం. ఇప్పుడు బోర్డర్లో ఉన్న సైనికులు ఆ బోర్డర్ దాడుతున్న టెర్రరిస్ట్నో లేకపోతే పాకిస్తాన్ ఆ సైనికుడినో కాల్చి పారేశారనుకోండి, కాల్చి చంపేశారు. నాకు అలాంటి ఇష్టం కాబట్టి నేను కూడా ఇప్పుడు ఎవరో ఒకరిని ఇక్కడ కాల్చి పారేస్తాను, లేదంటే ఏదన్నా నాకు తేడా వచ్చిందంటే చంపేస్తాను అన్నాను అనుకో, ఊరుకుంటారా? ఒకవేళ అని అడిగితే నాకు సైనికులు ఇష్టం అండి, సైనికులు అలాగే చంపేస్తారు కాబట్టి నేను కూడా ఇక్కడ అలా చంపేస్తానంటే కుదురుతుందా? అక్కడ వాళ్ళ సందర్భం ఏంటి, ఇక్కడ నా సందర్భం ఏంటి? అక్కడ వాళ్ళు ఉండే పరిస్థితి ఏంటి, ఇక్కడ నేనుండే పరిస్థితి ఏంటి? మినిమం కదా ఇది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరినో తిట్టారు కాబట్టి ఈయన పవన్ కళ్యాణ్ గారిని తిడతారంటే ఇదేమి లెక్క? పవన్ కళ్యాణ్ గారు ఎవరిని తిట్టారు? జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు, పేర్ని నానిని తిట్టారు, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డిని తిట్టారు, మరొకరిని తిట్టారు, మరి వైసీపీలో ఉన్న వాళ్ళని. వైసీపీలో ఉంటూ దళితుల్ని చంపి డెడ్ బాడీ డోర్ డెలివరీ చేస్తే, లేకపోతే జన సైనికుల మీద విచక్షణారహితంగా దాడి చేస్తే, జన సైనికుల మీద ఏంటి బ్లేడ్లతో దాడి చేస్తే, అలాంటి సందర్భాల్లో ఆయన మాట్లాడాడు. ఆయన వైసీపీని అన్నాడు. రావణ్ ఏమన్నా అన్నాడా?
రావణ్ ఏమనంటే రావణ్ తిట్టమనండి. అంతేగాని ఆయన అప్పుడుకున్న సందర్భంలో అక్కడ ఆయన మాట్లాడితే ఆయన అక్కడ అలా మాట్లాడాడు కాబట్టి మేము ఏ కారణం లేకుండా ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారిని తిట్టేస్తామంటే ఎలా సమర్థిస్తున్నారమ్మా మీరు? ఏంటి ఏంటి ఈ లెక్క ఏంటి నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఎలా ఎలా మారుతూ వచ్చారో ఆ మార్పును బట్టి ఆయన్ని ప్రశ్నించే వాళ్ళు పెరిగారు. రావణ్ లాంటి వాళ్ళని అలా పవన్ కళ్యాణ్ తయారు చేసుకున్నాడు. ఆయన్ని పవన్ కళ్యాణ్ గారు తయారు చేసుకోలేదమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేశారు. ఆయన ఈ మధ్య ఎలా తయారయ్యాడు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంతకన్నా దారుణాలు జరిగినప్పుడు ఎప్పుడూ ఆయన అక్కడ కెమెరా పట్టుకుని రాలేదు, అక్కడ వాళ్ళు ఎవరిని ఇంటర్వ్యూ తీసుకోలేదు, లేకపోతే ఇలా ఇంత పెద్ద పెద్ద మాటలు జగన్మోహన్ రెడ్డిని నా కొడక నీ కొడక అనే మాటలు ఆయన మాట్లాడలేదు తల్లి. కేవలం కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే డిప్యూటీ సీఎం అయ్యారో అక్కడి నుంచి ఇలా తయారయ్యాడు. అంటే ఈయన అలా తయారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది జగన్ గారు తయారు చేస్తే పవన్ కళ్యాణ్ గారు తయారు చేశారనే నీ అర్ధసత్యం ఏదైతే ఉందో అది చాలా తప్పది. అలాంటి తప్పుడు క్రియేషన్స్ చేయడానికి కాదు మిమ్మల్ని ఇంతమంది జనం ఫాలో అయ్యేది, లేకపోతే మీకు ఈ రకమైన ఇది వచ్చేది. అలాంటి తప్పులు లేకపోతే ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తారని కాదు. అందుకే రావణ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ తయారు చేసుకుంటే తయారైన వ్యక్తి, తనంతట తాను తయారైపోలేదు. మీరు కావాలంటే చూడండి, యూట్యూబ్లో సింపుల్గా ఓల్డెస్ట్ వీడియోస్ అని కొడితే వస్తాయి కదా, ఆ వీడియోస్లోకి వెళ్ళి చూడండి. రావణ్ మొదట్లో ఇంత అగ్రెసివ్గా లేడు. పవన్ కళ్యాణ్ ఒక యాక్షన్ అయితే రావణ్ ఒక రియాక్షన్. ఆ యాక్షన్ రియాక్షన్ అనేది పవన్ కళ్యాణ్ గారు సూట్ అవుద్ది. జగన్మోహన్ రెడ్డి ఒక యాక్షన్ అయితే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఇచ్చింది రియాక్షన్. కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఇచ్చిన రియాక్షన్కి ఇక్కడ ఈయన చేసేది ఓవర్ యాక్షన్. పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వాళ్ళని తిట్టడం ఏంటి, పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని తిట్టడం ఏంటి, ఈయన వచ్చి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం ఏంటి? ఇది ఎలా రియాక్షన్ అవుద్ది? ఓవర్ యాక్షన్ అవుద్ది. ఇది ఓవర్ యాక్షన్ రియాక్షన్ అని కలిపే మీదేమవుతుంది తులసి చందు? మీరు ఆలోచించండి ఒకసారి. అది డబల్ కమేటా, డబల్ ఓవర్ యాక్షన్ అవుతుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, ఏ నాయకుడినైనా సరే సామాన్య పౌరులు గట్టిగా వచ్చి క్వశ్చన్ చేస్తున్నారు అంటే వాళ్ళని చూసి, వాళ్ళని అబ్జర్వ్ చేసి, వాళ్ళని ఫాలో అయ్యి ఏది నాకు అర్థం కావట్లేదమ్మా. ఎందుకు అంత క్వశ్చన్ చేయాల్సి వస్తుంది? పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పేంటి? ఆయన వల్ల ఎవరికి నష్టం జరిగింది, ఎవరికి అన్యాయం జరిగింది, ఏ కులానికి అన్యాయం జరిగింది, ఏ మతానికి అన్యాయం జరిగింది? ఎందుకు మీరందరూ ఇంత బాధపడిపోతున్నారు, ఇంత వేదనకి ఎందుకు గురవుతున్నారు? ఎవరైనా చెప్పండి అమ్మ ఒక కారణం. ఏమనంటే అప్పుడు ఆయన ఆ పార్టీతో ఉన్నాడు, ఈ పార్టీతో ఉన్నాడు, లేకపోతే అప్పుడు ఆయన సిద్ధాంతంతో ఉన్నాడు, ఇప్పుడు ఆ సిద్ధాంతం నచ్చితే ఫాలో అవ్వు, సిద్ధాంతం నచ్చకపోతే వదిలే. నిన్నేమి రమ్మ, ఇప్పుడు నేను సిద్ధాంతం మార్చుకున్నా నువ్వు నాతో రారా బాబు అని చెప్పి ఆయన అయితే ఎవరిని బతులాడు కదా. ఆయనకి ఏది కరెక్టో చేసుకుంటూ వెళ్తాడు, నచ్చినోడు ఫాలో చేస్తాడు, నచ్చినోడు ఫాలో చేయొద్దు, నీకు నచ్చినోడు ఫాలో చేసుకో మళ్ళీని. అంతేగాని నువ్వు పాలనా డ్రెస్ వేసుకున్నప్పుడు నువ్వు నాకు నచ్చావు కాబట్టి నువ్వు ఎప్పుడు అదే డ్రెస్లో తిరిగంటే ఏం లెక్క ఇది? మనం వాళ్ళని ఇష్టపడ్డామని మనకి ఇష్టపడినట్టు వాళ్ళని బతకమని చెప్పకూడదమ్మా. వాళ్ళు ఒకవేళ ఇంకా వాళ్ళు బతికే బ్రతుకంతా మనకి ఇష్టం వచ్చినట్టుంటే ఇష్టపడాలి, లేదు తర్వాత రోజు మనకి ఇష్టం లేనట్టు ఆయన ప్రవర్తించాడు అనుకో మనం ఇష్టపడటం మానేయాలి. అంతేగాని నువ్వు పలానా రోజు వైట్ అండ్ వైట్ వేసావు, నువ్వు లైఫ్ లాంగ్ నాకు వైట్ అండ్ వైట్ వేసి కనిపించాలంటే తప్పమ్మా. ఇది ఇలాంటి సమర్థనలో కరెక్ట్ కాదు. ఇది ఎందుకు అంత విషయం కక్కేస్తున్నారు ఒక నాయకుడి మీద? ఇప్పుడిప్పుడే అధికారంలోకి వస్తున్న ఒక కులం, ఆ కాపు కులం, ఎందుకు ఆ కులం మీద అంత విషం కక్కుతున్నారు? ఎందుకు ఇంతమంది? కొంతమంది ఏమో జర్నలిస్టులు ముసుగు, కొంతమంది కులం ముసుగు, కొంతమంది మాల ముసుగు, కొంతమంది కాపు ముసుగు, ఇన్ని ముసుగులు వేసుకుని ఒక్క పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఏం పోయే కాలం? ఏం పోయే కాలం అంటున్నాను. తెలంగాణలో ఉన్నారు, తెలంగాణలో ప్రభుత్వం ఉంది, తెలంగాణలో అన్ని సక్రమంగా జరిగిపోతున్నాయా? అరే తెలంగాణలో ఉంటూ తెలంగాణ గురించి మాట్లాడకుండా ఆంధ్ర మీద మాత్రమే ఫోకస్ చేసే వాళ్ళని మేము పేటీఎమే అంటాం. లేదు మీరు అక్కడ మాట్లాడుతూ ఆంధ్రాలో కూడా ఒకవేళ కూటమి మంచి చేస్తే మంచి అని చెప్పి, లేదు జగన్ గారు అంతకుముందు మంచి చేస్తే అలా బ్యాలెన్స్డ్గా వెళ్తే జర్నలిస్టులు అంటాం. అంతేగాని జగన్ గారిని వెనకేసుకొస్తూ మంచి చేసే ప్రభుత్వాన్ని కూడా ఇలాంటి తప్పుడు వాదనలతోటి మసిపూసి మారేడికాయ చేసేద్దామంటే పేటీఎంలు అంటాం. ప్రజల్లో మీకున్న క్రెడిబిలిటీ బాధ, మాకేం నష్టం లేదు. వాళ్ళని అభిమానించడము, లేకపోతే గట్టిగా విమర్శించడము, నిలదీయడము అనేది జరుగుతుంది. అండ్ చాలా అగ్రెసివ్గా ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు అంటే ఆ అగ్రెసివ్నెస్ ని కూడా రావణ్ లాంటి వాళ్ళలోకి చొప్పించింది, వాళ్ళకి నేర్పించింది. మీరు ఇలా తయారవ్వండి, నేను ఎలా అయితే క్వశ్చన్ చేస్తానో మీరు కూడా అలా క్వశ్చన్ చేయొచ్చు అని చెప్పి నేర్పించింది కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్. అండ్ ఇక్కడ ప్రశ్న రావణ్ని పవన్ కళ్యాణ్ గారు తప్పు జరిగినప్పుడే క్వశ్చన్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేయమన్నారు కదా, ఆయన తప్పు చేయకుండా కూడా క్వశ్చన్ చేస్తే ఎలా ఉంటుంది? ఓవర్ అవుతుంది.
చూసేవాళ్ళకి జుగుప్సాకరంగా ఉంటుంది. ఇదిగో ఇలాగ అరెస్టులు జరుగుతాయి, జనాలు పరుగులు తీస్తారు వెనకాతల తరిమి కొట్టడానికి. అంత ఆషామాషి ఏం కాదు అది. మనం చెప్పేటప్పుడు తొడలు కొట్టేసి మెడలు రుద్దేసుకుని ఎన్నో పెద్ద పెద్ద డైలాగులు చెప్పేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం మొదలెట్టాక ప్రజాగ్రహం వచ్చిన తర్వాత మనం జాలి కబుర్లు చెప్పకూడదు, సింపతి కోసం ట్రై చేయకూడదు. కాబట్టి అది అర్థం చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే ఎవరినన్నా సరే, ఎవరు భారతదేశంలో విమర్శకు అతీతుడు కాదు, ఈవెన్ దేవుళ్ళతో సహా విమర్శించండి. కానీ ఆ విమర్శకు ఒక అర్థం పరమార్థం ఉండాలి, దానికి ఒక ఆధారం ఉండాలి. ఏ ఆధారం లేకుండా, ఏ కారణం లేకుండా మేము వెళ్ళి ఎవరినో తిట్టేస్తామంటే ఆయన ఒప్పుకోవచ్చు, ఆయన అభిమానులు ఒప్పుకోరు. లేదా ఆయన ఒప్పుకోవచ్చు, చట్టాలు ఒప్పుకోవు, శిక్షలు పడతాయి, కేసులు పడతాయి, అరెస్ట్ ఇప్పుడు ఉండకపోవచ్చు, రిమాండ్ ఇవ్వకపోవచ్చు, కానీ కోర్టుకు వాయిదాలు తిరగాలి. అక్కడ ఖచ్చితంగా ఇవన్నీ ఆధారాలు ఉంటాయి కాబట్టి శిక్ష పడుతుంది. శిక్ష పడితే అప్పుడు వెళ్ళాలి జైలుకి. ఏమనుకుంటున్నారో, కోర్టు అంటే ఏమనుకుంటున్నారు, కేసు అంటే ఏమనుకుంటున్నారో, దానిలో ఉన్న ఆ బరువు ఏంటనేది మీకు తెలియక చాలా సరదాగా ఉంది. రేపటి నుంచి తెలుస్తుంది రావణ్కి.